లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారత్ అభివృద్ధిని చూసి అమెరికా ఓర్వలేకపోతుందా? కావాలని మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుందా? ఇటీవల పరిణామాలన్నింటినీ చూస్తూ ఉంటే ఇలాంటి సందేహాలే వస్తున్నాయి. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారత్ను అస్థిరపరిచే ప్లాన్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అమెరికాతో సన్నిహితంగా ఉండే భారత్ని వ్యాపార వాణిజ్యాల పేరుతో టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికాని ఉద్దేశిస్తూ మొట్టమొదటిసారి మోదీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ ఈ ఆరోపణలు చేసింది. ఇంతకీ ఇలాంటి కుట్రలు అమెరికా ఎందుకు చేస్తోంది? ఈ కుట్రలకు పాల్పడుతున్నదెవరు? దీని వెనుక ఎవరున్నారు? భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కలవరిస్తోన్న పేరు. ఒక విధంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో అత్యంత వేగంగా పరుగులు పెడుతోన్న దేశం కూడా భారతదేశమే. ప్రపంచ ఉద్రిక్తతల మధ్య శాంతి జెండాను పట్టుకుని సగర్వంగా ముందుకు నడుస్తోన్న దేశం. అంతర్జాతీయ వేదికలపై అగ్ర దేశాలతో సమానమైన స్థానాన్ని దక్కించుకుంటోన్న దేశం. కరోనాతో ప్రముఖ దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లకల్లోలమైతే భారత్ మాత్రమే నిర్భయంగా పాలన సాగించింది. అయితే ఈ సామర్థ్యమే పాశ్చాత్య దేశాలను భయపెడుతోందా? అందుకే భారత్పై అమెరికా కుట్రలు పన్నుతోందా? అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇండియా వెనుక గోతులు తవ్వుతున్నారా? పరిస్థితులన్నీ అలాగే కనిపిస్తున్నాయి. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దీనిపై తీవ్రంగా మండిపడుతోంది. బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తాజాగా అమెరికా డీప్ స్టేట్ చేస్తున్న కుట్రలపై మాట్లాడారు. మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికాకు చెందిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ కన్నింగ్ వ్యూహాలు పన్నుతోందని ఆరోపించారు. అమెరికా డీప్ స్టేట్ నుండి జరుగుతోన్న కుట్రను మొట్టమొదటిసారి బీజేపీ అధికారికంగా ఖండించిన ఈ సందర్భం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. OCCRP ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా 6 ఖండాల్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరుతో బలమైన నెట్వర్క్ ఉన్న అమెరికా సంస్థ. ఆర్గనైజ్డ్ నేరాలు, అవినీతికి సంబంధించిన వ్యవహారాలపై ప్రత్యేక నివేదికలు తయారు చేస్తూ అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆడమన్నట్లు ఆడే ఒక గ్లోబల్ సంస్థ. ఇదే సంస్థ ఇప్పుడు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్లాన్లు చేస్తోంది. అభివృద్ధి నిరోధక కుట్రలకు తెరలేపుతోంది. భారత్ అగ్రదేశం అమెరికా చెప్పు చేతల్లోనే ఉండాలనే విధంగా వ్యూహాలు పన్నుతోంది. ప్రతి పార్లమెంట్ సమావేశాలకు ముందు భారత వ్యాపార వాణిజ్యాలతో పాటు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఈ సంస్థ ఎప్పటి నుండో ప్రయత్నిస్తోందని, ముఖ్యంగా మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఎజెండా వెనుక ఇది ఉన్నట్లు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ఇటీవల పార్లమెంటులో కూడా ప్రకటించారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. We are going to talk about this dangerous triangle which is trying to destabilize India. और ये जो त्रिकोण है, इसमें एक तरफ अमेरिका में बैठे जॉर्ज सोरोस उनकी फाउंडेशन है, कुछ अमेरिका की एजेंसीज भी हैं. त्रिकोण के एक और एक बहुत बड़ी न्यूज पोर्टल है जिसका नाम OCCRP ऑर्गेनाइज्ड क्राइम एंड करप्शन रिपोर्टिंग प्रोजेक्ट. अगर ये कुछ छापते हैं तो करोड़ों लोग इसे पढ़ते हैं, कई देशों में हलचल मच जाता है, भूकंप आ जाती है और अफरा तफरी का माहौल रहता है. बाकी यूएस की बहुत सारी ऐसी संस्थाएं हैं, कुछ गवर्नमेंट एजेंसीज भी हैं जो OCCRP को फंडिंग करती है. अब ये जो ओपन सोसाइटी फाउंडेशन है, ये किसका है? आपने कई बार इसका नाम सुना है, जॉर्ज सोरोस. ఎంపీస్ ప్రస్తావించిన వాటిలో 3 కీలక పాయింట్లు ఆసక్తిని రేపుతున్నాయి. ఒకటి, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్, దాని ఫండింగ్ తో నడిచే OCCRP, దాన్ని వెనకుండి నడిపించే జార్జ్ సోరోస్ అనే ప్రముఖ అమెరికన్ ఇన్వెస్టర్, వ్యాపారవేత్త. ప్రెస్ మీట్ లో కేంద్రంలో ప్రతిపక్షాన్ని కూడా కలిపినప్పటికీ దాని రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఆలోచిస్తే భారతదేశాన్ని అస్థిరపరచడానికి అమెరికాకు అనుబంధంగా నడుస్తున్న OCCRP, దాని వెనుక ఉన్న జార్జ్ సోరోస్ కీలకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మోదీ
ప్రభుత్వాన్ని నిందించడంలో భాగంగా కేంద్రంలోని ప్రతిపక్ష నేతలను జార్జ్ సోరస్ పావులుగా వాడుకుంటున్నారంటూ బీజేపీ ఎప్పటి నుండో ఆరోపిస్తోంది. ఆ మధ్య అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన మానవ హక్కుల ప్రాక్టీసెస్ వార్షిక కంట్రీ రిపోర్టు ప్రకారం సోరస్ కు వ్యతిరేకంగా మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం చేస్తోన్న ప్రచారాన్ని యాంటీ సెమిటిజం విభాగంలో చేర్చారు. మొదటి నుండి సోరస్ ను వ్యతిరేకిస్తోన్న బీజేపీ పార్టీ అధికారిక వైఖరిపై అమెరికా ఈ ఆరోపణలు చేసింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ రూపొందించిన ఈ రిపోర్టులు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పేరు డైరెక్టర్ గా ప్రస్తావించినప్పటికీ సోరస్ పై ఆరోపణలు చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారనే విధంగా వ్యాఖ్యలు చేసింది. గతంలో మంత్రి జైశంకర్ జార్జ్ సోరస్ ను ఉద్దేశిస్తూ ఆయన అభిప్రాయాలు ప్రమాదకరమైనవని, సోరస్ చాలా డేంజరస్ వ్యక్తి అంటూ అభివర్ణించారు. ప్రపంచం మొత్తం ఆయన అభిప్రాయాల ప్రకారమే పనిచేయాలనుకునే వ్యక్తి అంటూ విమర్శించారు. దీని వెనుకున్న కారణం గతంలో సోరస్ అభిప్రాయాల ప్రకారం భారతదేశంలో మోదీ ప్రభుత్వం భారత్లోని జర్నలిస్టులకు, యాక్టివిస్టులకు, మానవ హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని వెల్లడించారు. కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాద హత్యలో భారత్ ప్రమేయం గురించి కూడా అందులో ప్రస్తావించారు. ఇక దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలపై కూడా సోరస్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడారు. అదానీ అవినీతికి మోదీ ప్రభుత్వానికి లింక్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Modi and business tycoon Adani are close allies. Their fate is intertwined. Adani Enterprises tried to raise funds in the stock market but failed. Adani is accused of stock manipulation and the stock collapsed like a house of cards. Modi is silent on the subject, but he will have to answer questions from foreign investors and in Parliament. సోరస్ వ్యాఖ్యలు చూస్తుంటే అదానీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని అనుమానిస్తున్నట్లు స్పష్టంగానే తెలుస్తోంది. అలాగే అదానీ వ్యవహారంలో ప్రపంచ దేశాల ముందు ప్రధాని మోదీ సంజాయిషీ ఇచ్చుకోవాలని, భారత పార్లమెంటులో మోదీ చాలా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క సందర్భంలోనే కాదు, గతంలో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి రాబర్ట్ గిల్క్రిస్ట్ కూడా ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం మానవ హక్కులకు భంగం కలిగిస్తుందని, అందుకే మోదీ ప్రభుత్వం తరచుగా పౌర హక్కుల సంఘాలను కలుస్తూ కేవలం చర్చించటమే కాదు, భారతదేశంలో పౌర హక్కులపై వారి అభిప్రాయాలను కూడా పరిగణించాలని సూచించారు. అయితే ఈ పరిణామాలన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ చెప్పిన విధంగా నడుచుకోవాలని సూచనలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే దీని వెనుక కథ నడిపిందంతా అమెరికాకు చెందిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అన్నది ఇప్పుడు బీజేపీ చేస్తున్న వాదన. చాలా మంది భారతీయులకు అమెరికా ఒక సెకండ్ హోమ్ అయిందన్నమాట వాస్తవం. అమెరికా భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అంతేనా, ప్రధాని మోదీ అమెరికా వెళ్తే అక్కడి ప్రెసిడెంట్ సభలకు వచ్చినట్లుగా జనాలు పోటెత్తుతారు. భారత ప్రధాని అంటే అమెరికాకు చాలా ప్రత్యేకం కూడా. అలాంటిది ఈ రెండు దేశాల మధ్య ఇంత వివాదం ఎందుకు రేగుతోంది? అసలు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్కి OCCRPకి సంబంధం ఏంటి? ఈ సంస్థ జార్జ్ సోరోస్ అధీనంలో ఎలా పనిచేస్తోంది? OCCRP నివేదికలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? గత 2 దశాబ్దాలుగా భారత్, అమెరికా మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. చిన్న చిన్న విభేదాలు, చికాకులు ఉన్నప్పటికీ 2 దేశాలు తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకుంటామని పదే పదే చెబుతూనే ఉన్నాయి. ఆర్థిక అంశాల నుండి రక్షణ వ్యవహారాల వరకు 2 దేశాలు కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. అమెరికా నుండి భారత్ భారీగా యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేస్తుంది. అమెరికా కూడా భారత్తో భారీగానే వ్యాపార, వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోంది.
కొన్ని కీలక అంశాల్లో అంతర్జాతీయ వేదికలపై ఈ రెండు దేశాలు ప్రపంచ పరిస్థితులను ప్రభావితం చేస్తున్నాయి. ఇక కొన్ని రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్గా గద్దెనెక్కబోతున్న డొనాల్డ్ ట్రంప్ కూడా భారతదేశాన్ని ప్రత్యేకంగా చూసే నేత. తన టీంలో కీలక పొజిషన్లో భారతీయ అమెరికన్లకు స్థానం కల్పించారు. అలాగే భారత వ్యతిరేక దేశాలను ట్రంప్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అలాంటి సానుకూల వాతావరణంలో రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే కేంద్ర రాజకీయాల్లో ఇదొక భాగమని మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రధాని మోడీని అణగదొక్కడానికి ఓసీసీఆర్పీ అదానీ గ్రూప్ ను ఆసరాగా చేసుకుంటుందనే అభిప్రాయం లేకపోలేదు. మరోవైపు ఓసీసీఆర్పీ కథనాలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకొని మోడీ ప్రభుత్వాన్ని నిందించడంలో భాగంగానే దీన్ని చూడాలని కొందరంటున్నారు. అయితే ఓసీసీఆర్పీ అంతకు మించిన వ్యాఖ్యలు కూడా చాలానే చేసింది. దాని కథనాలు చూస్తే భారత గవర్నమెంట్ కు అనుకూలంగా కొందరు హ్యాకర్లు పనిచేస్తున్నారని, మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే వారి లక్ష్యంగా పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ రెండు ఆరోపణలను గతంలో భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఓసీసీఆర్పీతో పాటు జార్జ్ సోరోస్ మోడీపై దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారని బీజేపీ పార్టీ గతంలో ఆరోపించింది. బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో ఓసీసీఆర్పీకి యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ తో పాటు జార్జ్ సోరోస్ నిధులు సమకూరుస్తున్నారని, ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని భారతదేశాన్ని అస్థిరపరచడమే అమెరికా డీప్ స్టేట్ లక్ష్యమని సోషల్ మీడియా ఎక్స్ లో వరుస పోస్టులు పెట్టింది బీజేపీ పార్టీ. ఈ ఎజెండా వెనుక ఉన్న హస్తం యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అని ఓసీసీఆర్పీ దాని మీడియా అని కూడా పేర్కొంది. ఇది డీప్ స్టేట్ ఎజెండాను అమలు చేసే సాధనమని ఎక్స్ పోస్ట్ లో విమర్శించింది. అయితే బీజేపీ పార్టీ చేసిన వ్యాఖ్యలపై మోడీ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా దీనిపై మౌనంగానే ఉంది. మరోవైపు బీజేపీ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఓసీసీఆర్పీ స్పందిస్తూ ఇది స్వతంత్ర మీడియా సంస్థ, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. అమెరికా ప్రభుత్వం ఓసీసీఆర్పీకి కొంత నిధులు ఇస్తున్నప్పటికీ మా ఎడిటోరియల్ వ్యవహారాలపై అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కి ఎలాంటి ప్రమేయం లేదని, ఓసీసీఆర్పీ రిపోర్టింగ్ పై దాని నియంత్రణ లేదంటూ పేర్కొంది. అయితే ఓసీసీఆర్పీ ఇచ్చిన వివరణ కరెక్టేనా? నిజానికి ఓసీసీఆర్పీకి సంబంధించి 50% నిధులు నేరుగా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తాయని ఫ్రెంచ్ పరిశోధనాత్మక మీడియా గ్రూప్ ఇటీవల వెల్లడించింది. ఓసీసీఆర్పీ అనేది యుఎస్ ప్రభుత్వ నిధులతో 6 ఖండాల్లోని దాని ఉద్యోగులతో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం నిర్వహించి ఒక ప్రపంచ నెట్వర్క్. దీన్ని 2006లో స్థాపించారు. వ్యవస్థీకృత నేరాలు, అవినీతిని వెలికితీయడంలో ప్రపంచంలో తామే గొప్ప అని చాటింపు వేసుకోవడంలో దీనికి ఇదే సాటి. ఈ సంస్థలో జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ స్థాపకుడు. ఆయన ద్వారానే ఓసీసీఆర్పీకి భారీగా నిధులందుతాయి. అయితే ఈ నిధులను పరోక్షంగా అమెరికానే సమకూరుస్తుందని పలు దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. ఇక ఏదైనా ఒక దేశంలో అస్థిరత సృష్టించాలన్నా, ఆ దేశ ప్రభుత్వాన్ని కూలదోయాలన్నా పెద్దన్న అమెరికా మాటను ఎవరైనా వినకపోయినా ఆ దేశాలపై ఈ సంస్థ రిపోర్టింగ్ పేరుతో ముందుగా ఆ దేశంలోని అంతర్గత సమస్యలపై నివేదికలను విడుదల చేస్తుంది. ఇందుకు కూడా అమెరికా ఇంటెలిజెన్స్ వీరికి పూర్తి అండదండలు అందజేస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రష్యా, వెనిజులా ఇలా అనేక దేశాల అంతర్గత నివేదికలను బహిర్గతం చేస్తూ దాన్ని క్రైమ్గా పేర్కొంటూ గతంలో ఓసీసీఆర్పీ నివేదికలు విడుదల చేసింది. ఇక ఆయా దేశాల్లోని ప్రతిపక్ష పార్టీలు ఈ నివేదికలతో కలిసి ప్రభుత్వాలను కూలదోయడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తుంటాయి. ఇక ఆయా దేశాల పార్లమెంటు సభల్లో ఓసీసీఆర్పీ చెప్పిన అంశాలను లేవనెత్తుతూ అధికార పార్టీలను ఇరకాటంలో నెడుతుంటాయి. అయితే ఓసీసీఆర్పీ నివేదికల వల్ల కొన్నిసార్లు ఆయా దేశాల ప్రభుత్వాలు పతనం దిశగా ప్రయాణించిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే ఈ నివేదికలన్నింటినీ ఫైనలైజ్ చేసి పబ్లిషింగ్ కి పచ్చజెండా ఊపేది మాత్రం అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆధీనంలోని జార్జ్ సోరోస్ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. సామాజిక సేవా ముసుగులో ఆయన సంస్థలు రహస్య ఆపరేషన్లతో సమాచారాన్ని సేకరిస్తూ దాన్ని అమెరికాకు అనుకూలంగా మారుస్తూ ఈ పనిని పూర్తి చేస్తాయని ఆరోపణలున్నాయి. ఏ దేశ ప్రభుత్వాలు అమెరికాకు నచ్చలేదో ఆ దేశాలని ఈ సంస్థ టార్గెట్ చేస్తుంది. ఇక అధికార పార్టీని నిందించాలి కాబట్టి ఆ దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఆ నివేదికల ఆధారంగా దేశంలో వివాదాస్పద చర్చలకు దిగుతాయి. ఇది దేశంలో గందరగోళాన్ని సృష్టించడంతో పాటు దేశం విచ్ఛిన్నం కావడానికి కారణమవుతుంది. ఇక
ఇక 1997లో అమెరికాలో ఆర్థిక మాంద్యానికి జార్జ్ సోరోస్ ప్రధాన కారణమని, ఆయన ఒక కమిషన్ ఏజెంట్ అని కూడా ఆయా దేశాల ప్రభుత్వాలు అభివర్ణిస్తుంటాయి. మలేషియా, థాయిలాండ్ కరెన్సీలపై కూడా బెట్టింగ్లు నిర్వహించాడనే అపవాదు సోరోస్ పై ఉంది. సామాజిక సేవా ముసుగులో సోరోస్ ద్వారా భారతదేశంలో నిధులు వస్తున్నాయనే అభిప్రాయం కూడా ఉంది. ఇవి భారతీయ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి వాడుతుంటారంటూ కొందరు వాదిస్తున్నారు. అమెరికాకు అనుకూలంగా ఉండే కమ్యూనిటీని పెంచుకోవడానికి సోరోస్ తన సేవా సంస్థలను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. అటు ఆఫ్రికా దేశంలోనూ ఇటు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈయన స్థాపించిన సంస్థల ద్వారా భారీగా విరాళాలు అందుతుంటాయని అంటుంటారు. ఇవే భారత విచ్ఛిన్నతకు కారణాలుగా నిలుస్తున్నాయనే ఆరోపణలు బీజేపీ బలంగా చేస్తుంది. జార్జ్ సోరోస్ తన కంపెనీ సోరోస్ ఫండ్ మేనేజ్మెంట్, ఓపెన్ సొసైటీ యూనివర్సిటీ నెట్వర్క్ కి ఓనర్. సోరోస్ సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఇందులోనే పెట్టుబడి పెడతారు. దీని ద్వారా అమెరికా డీప్ స్టేట్ ఎజెండాను అమలు చేస్తారు. అలాగే ఈ సంస్థకు భారీగా విదేశీ నిధులు కూడా అందుతాయనే ప్రచారం ఉంది. ఒక విధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అనే పేరుతో నివేదికలు విడుదల చేస్తామని భయపెట్టి జార్జ్ సోరోస్ వసూళ్లకు దిగుతారనే ఆరోపణలు బలంగానే ఉంది. అయితే భారత్ పైనే కుట్రకు ఎలాంటి కారణాలు ఉన్నాయన్నది స్పష్టంగా అయితే తెలియదు. కానీ లక్ష్యం మాత్రం క్లియర్ గా ఉంది. నానాటికి భారత్ అన్ని రంగాల్లో బలోపేతమవుతూ ఉండడం చూసి భారత్పై కుట్రకు తెరలేపినట్లు బీజేపీ ఆరోపిస్తుంది. ఇదే అంశాన్ని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది పార్లమెంట్లో ప్రస్తావించారు. ఏది ఏమైనా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఓసీసీఆర్పీ నివేదికల ముసుగులో మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నట్లు బలమైన వాదన వినిపిస్తుంది. మరి ఈ పరిణామాలు అమెరికా భారత్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆందోళనతో పాటు ఆసక్తిని రేపుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.